ప్రైజ్ ద లార్డ్. అన్ని పరిస్థితుల గురించి ఆలోచించి ఏమైపోతుందో ఏమో, ఆఖరికి దీని పర్యవసనాలు ఎక్కడ తేల్తాయేమో అని బాధపడుతూ కలవరం, దిగులు, ఆందోళనతో సతమతం అవుతున్నావా? ఏ విషయంలో కలవరం, దిగులు, ఆందోళన ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు, అన్నిటి పక్కన పెట్టి మర్చిపో. నువ్వు అనుకున్నవి ఏది జరగవు, అన్నీ ప్రభు మంచికే జరిగిస్తారు. దేవుని బిడ్డలారా, కీర్తన 122వ అధ్యాయం 7వ వచనం, నీ నగరులలో క్షేమముండును గాక. ఎంత అద్భుతమైన మాట అండి. నీ నగరులలో క్షేమముండును గాక. నీ ఇంటిలో క్షేమం, నువ్వు పనిచేస్తున్న స్థలంలో క్షేమం, నీ పరిచర్లో క్షేమం, నీ ఊరిలో క్షేమం, నీ గ్రామంలో క్షేమం, నీ వ్యాపారంలో క్షేమం, నీ మందిరంలో క్షేమం. ఇంతవరకు ఒకవేళ ఎక్కడ క్షేమము చూడకపోయినా దేవుడు అంటున్నాడు, నీ నగరులలో క్షేమముండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ గొప్ప వాగ్దానాన్ని విశ్వాసంతో స్వతంత్రించుకో. ఇంతవరకు ఏమైనా ప్రభువా మా నగరులో క్షేమం ఉండబోతుంది, అందుకు వందనాలు అని మనస్ఫూర్తిగా పలికి చూడు. దేవుడు నిశ్చయముగా నీ కుటుంబంలో, నీ నగరులో, నీ వ్యాపారంలో, పరిచర్లో, అన్ని స్థలాల్లో క్షేమమును దేవుడు నీ కుటుంబంలో అనుగ్రహించి అట్లు నడిపించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో వర్తించునుగాక. ప్రభు నీకు వందనాలు. నగరులలో క్షేమము ఉండునుగాక అన్న వాగ్దానం బట్టి బిడ్డలతో మాట్లాడారు. అట్లు క్షేమం దయచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.